ఏంటంటే కొద్దిగా ఉపాధి హామీ కూలీలను గ్రామ పంచాయతీ సిబ్బందిని పెట్టి గడ్డితో పాటు మళ్ళీ ఏంటంటే అక్కడక్కడ నీరు ఆగుతున్నాయి ఈ వారం 10 రోజులుగా దోమల బెడద అవుతుంది కాబట్టి దీని మీద అంతా కూడా ఏంటంటే మీరు స్పెషల్ ఆఫీసర్ కూడా చెప్తున్నారు ఎంపీతో పాటు ఏంటంటే మంచినీళ్ళ సమస్య, దాంతోపాటు ఏంటంటే డ్రైనేజ్ సమస్య, ఇంకోటి ఏంటంటే ఈ పాఠశాలల దగ్గర కూడా ఏంటంటే చెత్త ఒక్కొక్క ఇంటి దగ్గర కుక్కలు మనుషులకు ఇబ్బంది ఉంది అసలు కుక్కలు లేని ఇల్లు లేని అనే పరిస్థితి అయిపోతుంది. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే మేజర్ సమస్య కుక్కలతో పాటు మంచినీళ్ళు ఇవన్నీ కూడా తొందరగా పరిస్థితి లేకపోతే తర్వాత వచ్చి టెంట్ వేసుకొని నిరాహార దీక్షను లేకపోతే ఆందోళన ఇంకోటి చేసి పరిష్కారం కొరకు ఎందుకంటే ఇది మేజర్ పరిష్కారంగా ఉంది కాబట్టి చేయలేని పరిస్థితులు ఇంకేదైనా అన్ని ఆఫీసర్లు కానీ ఇంకా ఏదైనా జనాలకు ఇబ్బంది కాకుండా చేయాలని కోరుతూ ఉన్నాం సార్. ఏదైతే నవీపేటలోని మేజర్ గ్రామ పంచాయతీ ఇది గత కొన్ని రోజులుగా వివిధ సమస్యలతోని గ్రామ ప్రజలు ఇబ్బంది ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు స్థానిక మండలాధికారి గారికి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత వారి ఆదేశాల మేరకు స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి రవీందర్ నాయక్ గారికి మరి అదేవిధంగా జీపీ కార్యదర్శికి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దర్యాపూర్ కానీ శివాజీనగర్ నవీపేటకు చెందినటువంటి యువకుల ఆధ్వర్యంలో ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి కార్యదర్శి గారికి ఒక 7-8 డిమాండ్లతోని ఒక వినతి పత్రము ఇవ్వడం జరిగింది. ఈ డిమాండ్లు ఏంటంటే గత కొన్ని రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ ఏదైతే మేకల వ్యాపారం అయితే ఉందో దాని ద్వారా చిన్న వ్యాపారస్తులు అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి 10-20 కుక్కలు పెంచుకున్నటువంటి వాళ్ళు తీసుకొని వచ్చిన తర్వాత మేకలు పెంచుకున్నటువంటి వాళ్ళు వెనుక 1-2 కుక్కల్ని తీసుకొచ్చిన తర్వాత మేకలు కానీ గొర్రెలు కానీ అమ్ముకున్న తర్వాత వాటిని ఇక్కడనే వదిలిపోవడం మూలంగా నవీపేటలో రోజుకు అనేది ఇవాళ ఒక్కొక్క ఏరియాకు 10-20 30-40 అట్లా కుక్కలు అనేది పెరిగిపోతూ ఉన్నాయి. దాంతోపాటు ఏంటంటే గత వారం 10 రోజులుగా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితుల్లో వివిధ ప్రాంతాలలో కూలిపోయినటువంటి ఇండ్లతో పాటు కొద్దిగా ఇబ్బంది ఎదురవుతున్నటువంటి అనేక మంది పేదలకు మరి వాళ్ళ ఇబ్బంది కలుగుతూ మరి ఎక్కడ ఉండాలనే పరిస్థితి లేకున్నటువంటి పరిస్థితుల్లో స్థానిక ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ గ్రామ పంచాయతీ వాళ్ళకు కోరడం ఏంటంటే ఇమీడియట్గా ఆ పరిష్కారం కొరకు వాళ్లకు సూచనలు సలహాలు ఇచ్చి అధికారికంగా ప్రభుత్వ పరంగా ఏమొస్తుంది అనేది వారికి సాయం చేస్తూ మరి వాళ్ళను వేరే ప్రాంతాలకు ఉండే విధంగా ఇచ్చేయడాన్ని కోరుతా ఉన్నాం. దాంతోపాటు ఏంటంటే ఈ మేజర్ గ్రామ పంచాయతీలో అక్కడక్కడ ఏదైతే మెయిన్ సెంటర్లలో హాస్పిటల్ కావచ్చు, స్కూళ్ళ దగ్గర కావచ్చు, మెయిన్ రోడ్లు కావచ్చు, ఈ కరెంటు సమస్య అనేది లైట్లు పోవడం కొన్ని దగ్గర ఇబ్బంది కలగడం ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా తక్షణమే పరిష్కరించాలని కార్యదర్శి గారికి దృష్టికి తీసుకురావడం. ఏదైతే మిషన్ భగీరథ గత అనేక సంవత్సరాలుగా గతంలో ఉన్న లేకపోతే ట్రాన్స్ఫర్లు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఈ గ్రామ పంచాయతీ ద్వారా కరెంట్ ఆఫీసర్లకు ఏఈ గారికి ఒక లెటర్ పెట్టి మరి ట్రాన్స్ఫర్ల చుట్టూ మరి వాళ్ళ ఫినిషింగ్ చేయాలని కోరుతా ఉన్నాం. మరి ఇవన్నిటికి కూడా ఏంటంటే స్థానికంగా మండలాధికారులను దృష్టిలో పెట్టుకుని ఉపాధి హామీ కూలీలతో పాటు గ్రామ పంచాయతీ సిబ్బందిని మరి వాడుకొని ఈ చెత్త చెదారం కానీ ఇవన్నీ పేరుకపోయినటువంటి పరిస్థితి దోమల బెడద, ఎందుకంటే వర్షాలు పడాయి, దీంతో డెంగ్యూ వ్యాధితో పాటు మిగతా వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని మరి స్థానిక కార్యదర్శి గారికి ఇవ్వడం జరిగింది. ఈ సమస్యలు కనుక పరిష్కరించకపోతే మరి అదేవిధంగా స్థానిక ఎండిఓ గారికి కానీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అక్కడ ప్రాంతాల్లో నిర్మించడం జరిగింది. ఆ నిర్మించినటువంటి టాకీల ద్వారా ప్రజలకు మంచినీళ్ళు అందించే పరిస్థితుల్లో ఇవాళ ఏదైతే మిషన్ భగీరథకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, మరి గ్రామ పంచాయతీ వాళ్ళు కావచ్చు, సమన్వయం లేకపోవడం మూలంగా శివాజీనగర్తో పాటు ఇంకో కొన్ని దగ్గరలో టాకీలు అట్లనే ఉండిపోవడం జరుగుతూ ఉంది. దాన్ని కూడా పరిష్కరించి ఈ గ్రామ పంచాయతీ ద్వారా ఇస్తున్నటువంటి నీళ్లను కాకుండా మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీళ్లను కూడా ఖచ్చితంగా ప్రజలకు ఇస్తే కొద్దిగా లాభం జరుగుతుంది. వాళ్ళకు ఏదైతే 4 బిందెలు 5 బిందెలు పట్టుకున్నటువంటి వాళ్ళకు మిషన్ భగీరథ ద్వారా వచ్చే దానికి 10 బిందెలు 15 బిందెలు కానీ ఇంట్లోకి కానీ సరిపోయేంత నీళ్ళు అయితే అనేది ఈ సందర్భంగా కోరడం జరిగింది.